జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ. దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ. దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమా. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమా. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి. జనన వార్త చాటిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి. అవనిలో వీరులు దూతలై నిలిచిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలసింది గగనాన. యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలసింది గగనాన. యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ. దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ. దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్.
We wish you happy Christmas. హల్లెలూయా. హల్లెలూయా. మోషేకి దేవుడు ఏం చెప్పాడో తెలుసండి? మోషే తన బలహీనతల వైపు చూసుకుంటున్నాడు. మోషేని దేవుడు ఒక నాయకుడిగా చూస్తున్నాడు. లక్షల మంది ప్రజల్ని నడిపించగల నాయకుడు. అటువంటి నాయకత్వం ఉంది, ఆ ఓర్పు ఉంది. ఏం కావాలండి దేవుడికి? చదువా, డబ్బా, అందమా, అధికారమా, బలమా, హోదానా? ఈ లోకంలో చెప్పుకున్నది ఏది దేవుడికి వద్దు. అవి కావాలి. అవి ఉన్నాయా మనలో? ఉంటే నువ్వు సువార్త. మైకులు పట్టుకుని చెప్పేయక్కర్లేదు, మైకులు పట్టుకుని చెప్పేయక్కర్లేదు. ఇలాంటి గుంపులు కూడా కాదు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడి కొరకు నువ్వు బతికున్నంత వరకు దేవుడి సాక్షిగా జీవించు. మరి కూడికలు ఎందుకంటే పండగ ఆచరిస్తున్నాం మనం. ఈ రకంగా ఈ రూపంలో మనం ఇంకొక సువార్త ప్రకటించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అంతే. హల్లెలూయా. మోషేని పిలుచుకున్నాడమ్మా. లక్షల మంది ప్రజల్ని నడిపించాడు. ఫరో చేతిలోంచి 10 అద్భుత కార్యాలు చేశాడు. ఎవరు చేశారు? మోషేనా? మోషే నమ్మకస్తుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా. దేవుడికి కావాల్సింది మనలో నమ్మకత్వం అమ్మా. మనం ఎంతవరకు పోరాటం చేయగలం, ఎంతవరకు భరిస్తాం, ఎంతవరకు ఓర్చుకుంటాం, ఎంతవరకు ప్రేమిస్తాం, ఎంతవరకు ప్రకటిస్తాం. సువార్త అంటే ప్రకటన. సువార్త అంటే ఇంకొక మనిషిని దేవుని వైపు త్రిప్పే సాధనంగా నువ్వు ఉండాలి అంతే. అదే సువార్త. నువ్వు అలా ఉండాలి. దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చాలా నిదానంగా చదవాలి. అందుకే నేను చెప్తున్నా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయొచ్చు. ఎవరికి స్తోత్రం చేస్తున్నారు? ఎవరి మాట చెప్తుంది? ఎవరమ్మా? ఎవరు? యోసేపా? లేకపోతే మరియమ్మ గారా? మరెవరు? వెరీ గుడ్. దేవదూతల గుంపు పరలోకం నుంచి భూలోకానికి దిగింది. ఏమని చెప్తున్నారు? ఏమని ప్రకటిస్తున్నారు? ఇది మనుషుల ప్రకటన కాదండి. 14వ వచనము 1 పరలోకం నుంచి దిగి వచ్చిన సువార్త. పరలోకం నుంచి దిగి వచ్చిన సువార్త ఎవరు ప్రకటిస్తున్నారు తెలుసండి? దేవదూతలు మొట్టమొదటిసారి ప్రకటించారు. ఏమని ప్రకటించారో తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దీనిలో 2 వచనాలు ఉన్నాయి. ఒకటి ఏంటో తెలుసండి? దేవుడికి ఎల్లప్పుడూ మహిమే. దేవుడు ఎప్పుడు సర్వోన్నతమైన స్థలాల్లోనే ఉంటాడు. రెండోదే మనం. ఏంటి చెప్తున్నాడు తెలుసండి? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఉందా? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఉందమ్మా? మనకి సమాధానం ఉందా? మనం అందరితో సమాధానంగా ఉంటున్నామా? మనలో మనకి సమాధానం ఉందా? మన కుటుంబంలో మనకి సమాధానం ఉందా? మన ఇరుగు పొరుగు వారి దగ్గర సమాధానం ఉందా? భార్యాభర్తల మధ్యన సమాధానం ఉందా? మన కుటుంబీకుల మధ్యన సమాధానం ఉందా? మనకి మన బిడ్డల మధ్యన సమాధానం ఉందా? లేదండి. నేనే చెప్తాను లేదు. ఎందుకు లేదు? దేవుడే చెప్తున్నాడు. ఏమని? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. తేలిపోయింది మనం ఏంటంటే, ఆయనకిష్టులైనటువంటి వారికి భూమి మీద ఆయన వస్తు ఏం తెచ్చాడు? యెషయా గ్రంథంలో ఆయన పేర్లోని ఏంటమ్మా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మళ్ళీ ఈరోజు అది పొందుకుని వెళ్తున్నారు మీరు. దేంతో అయితే పోరాటం చేస్తున్నారో అది దేవుడు ఈ రోజున ఇవ్వబోతున్నాడు. ఎందుకు మనం కోల్పోతున్నామో ఒక్క మాటే నాకు చెప్పమని చెప్పి పంపించారు. అందరూ చాలా మంది ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవుడు ఇష్టపడిన వారే. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. ఏదో వినడానికి కూడా వచ్చారు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకుని కూడా, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి కూడా, దేవుణ్ణి అంగీకరించి కూడా అనేక మంది కుటుంబాల్లో లేదు. ఏంటది? లేదు. సమాధానం అంటే ఏంటమ్మా? నెమ్మది. సమాధానం అంటే ఏంటమ్మా?
సంతోషం. సమాధానం అంటే ఏంటి? శాంతి. ఎందుకు మన ఇళ్లలో ఉండట్లేదు? మన ఇళ్లలో ఎందుకు? ఐగుప్తు మన ఇళ్లలో ఎందుకు ఉంటుంది? ఆ కేకలు ఎందుకు? ఆ అరుపులు ఎందుకు? ఆ పెడబొబ్బలు ఎందుకు? ఆ గలిబిలు ఎందుకు? ఎక్కడుంటున్నావు నువ్వు? నువ్వెవరు అసలు? దేవుని రక్తములో కొనబడినదా, దేవుడి రక్తములో కడగబడినటువంటి వారమని అటువంటి బిడలుగా ఉన్నామా? చక్కగా క్లారిటీగా దేవుడు అక్కడ రాసి ఉంచాడు. ఆయన వస్తూ సమాధానం తెస్తే మనం ఎందుకు సమాధానం పొందుకోలేకపోతున్నాం? మన బిడ్డలకి మనకి, లేకపోతే మన భర్తకి మనకి, మన కుటుంబంలో మనకి, లేకపోతే మనలో మనకి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. సంవత్సరాలు తరబడి పండగలు చేసుకుంటూ, కొత్త బట్టలు వేసుకుంటూ, పిండి వంటలు చేసుకుంటూ, ఆర్భాటాలు చేసుకుంటూ, చప్పట్లు కొట్టుకు తిరిగేస్తున్నాం, కానీ పైకి నవ్వుతున్నాం, కానీ గుండెల్లో నెమ్మది లేదు. కారణం ఇవే ఈ క్రియలే. దేవుడే సెలవిస్తున్నాడు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. అంటే నీకు సమాధానం లేదు అంటే చాలా సమస్యలు, చాలా పోరాటాలు, నెమ్మది లేని స్థితి, ఎప్పుడు ఏడుపు, దుఃఖం. కానీ క్రైస్తవులమే, దేవుడు నమ్ముకున్నామే, కానీ మనలో మనకి సమాధానం, నెమ్మది లేదు. ఎందుకు లేదు అంటే దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు? దేవునికి ఇష్టలుగా ఉన్న వారికి సమాధానం. దేవునికి నువ్వు ఇష్టంగా లేకపోతే అసమాధానం. ఒకటే జాగ్రత్త, ఒకటే లోపం, ఒకటే బలహీనత, ఒకటే 99% వండర్ఫుల్, 99% అన్నీ మంచిగానే ఉన్నాం. ఏదో ఒకటి ఏంటి? మొత్తం తీసేసింది. సమాధానం వేరు, అసమాధానం వేరు. ఒక్క జారకుండా మనం చూస్తాం. 99% బాగానే ఉంటున్నాం. ప్రార్థన, విశ్వాసము, పోరాటము, చలైనా రాత్రైనా పగలైనా పరిగెడుతున్నాం, దేవుడి కొరకు పరిగెడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, భూమి మీద నీకు సమాధానం తెచ్చాను, కానీ నువ్వెందుకు సమాధానంగా లేవు? ఎందుకు మాటకి ఏడుస్తావు? ఎందుకు ఇంట్లో గొడవలు? ఎందుకు ఇంట్లో నెమ్మది లేని స్థితి? ఎందుకు నీలో నీకు శాంతి లేదు, సమాధానం లేని స్థితి? ఎందుకు? అందుకేనా యేసయ్య వచ్చింది? అందుకేనా పరలోకం విడిచి ఆ సర్వోన్నతమైనటువంటి స్థలములలో నివాసం చేసేటువంటి దేవుడు దిగొచ్చి బెత్లెహేము పురంలో పుట్టడానికి పశువుల పాకలు ఎందుకు పుట్టాడు? పశువుల తొట్లో ఎందుకు పడుకున్నాడు? ఆ నెలలు నిండినటువంటి ఆ తల్లికి ఎందుకు ఆ బాధ పెట్టాడు? ఈరోజు మళ్ళీ నువ్వు ఏడవడానిక? నువ్వు క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావే, ఆ క్రియలేవి? దేవుడు తీసుకొచ్చిన నెమ్మదేది నీలో? డబ్బుంటే సరిపోదు, అందం ఉన్నా సరిపోదు, ఉద్యోగాల్లో ఉన్న పరపతులు ఉన్న ఈ హోదాల్లో ఏవీ సరిపోవు. నెమ్మది ఉండదు. ఉందా నీకు నెమ్మది? దేవుడికి ఇష్టడుగా నువ్వు ఉన్నావా? అంతే దేవుడు ఈరోజు నాతో మాట్లాడు. దేవుడు కోరుకున్నటువంటి రీతిగా నువ్వు ఉన్నావా? ముందు మేము చెయ్యేసుకుని చెప్పాడు. దేవుడు అన్నాడు, నీకు సంతోషం నేను తీసుకొచ్చాను, సమాధానం తీసుకొచ్చాను, రక్షణ తీసుకొచ్చాను, శాంతిని తీసుకొచ్చాను. ఆయన ఎప్పుడైతే దిగి వచ్చాడో అపవాది చేతుల నుంచి మనం బయటకు వచ్చేసాం. ఆదికాండం 3:15 దేవుడు సవాల్ చేశాడు, స్త్రీ సంతానం. ఆ స్త్రీ సంతానం ఆయన వస్తాడు, ఆయన వచ్చి నీ చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని లాగేసుకుంటాడు. ఆయన నీ తల మీద కొట్టాడు. ఇంకా తలబట్టుకుని ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా నెమ్మది లేని జీవితం ఎంతకాలం భరిస్తావు? అక్కడ వచ్చేదా నెమ్మది లేనటువంటి ఉందా నీలో? మనలో మనకి నెమ్మది ఉంటుందా? మనలో మనకి సమాధానం ఉంటుందా? ఆ యొక్క దేవదూతలు ఎంత చక్కగా ఆరాధిస్తున్నారు, దేవదూతలు ఎంత చక్కగా కొనియాడుతున్నారు. దేవుడు ఏం పట్టుకొచ్చాడు, ఏం పొందుకున్నాం మనం? ఇలా ఉండడానికైనా, మన జీవితాలు ఇలా ఉంచుకోవటానికైనా దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు తల్లిగా. దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాస అంతా ఏమైపోతుంది? నీ సాక్ష్యం ఏదే సాక్ష్యం, ఏది నెమ్మది? ఎవరికో ఇష్టంగా బతకడానికే బ్రతుకుతున్నాం. తీసి పారేయండి, తుడిచి పారేయండి, తొక్కేసేయండి. ఏది మనసులో పెట్టుకో. నిన్నెవరన్నా తిట్టారా? నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నారా? నీ సంతోషాన్ని పాడు చేస్తున్నారా? పెట్టుకోవద్దు మనసు. నీ మనసులో దేవుడు ఉండాలి, నీ హృదయంలో దేవుడు ఉండాలి, నీ హృదయం కడగబడినటువంటి స్థితిలో ఉండాలి. నీ జీవితం దేవుడికి అంగీకరించు. నిన్ను దేవుడు ప్రేమించాలి. దేవుడి హృదయాన్ని గెలుచుకునేలాగా జీవించు. మనుషుల అట్రాక్షన్స్ వద్దు మనకి, అవి అశాశ్వతం.
ఎవరినో ఘనపరచటానికి, ఎవరి మెప్పులో పొందుకోవటానికి, ఎవరినో సంతోష పెట్టడానికి ఇంతకాలం నువ్వు బ్రతికేశావు. నాతో దేవుడు మాట్లాడే మాట ఒక మాటే దేవుడు నాకు మాట్లాడి పంపించాడు. ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు దేవుడు నాకు. ఒక్క మాట నేను తీసుకొచ్చాను సమాధానాన్ని అని వాళ్ళు పొందుకోవట్లేదు. ఎందుకు పొందుకోవటం లేదు తెలుసా? వాళ్ళు నాకన్నా ఇంకొకళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు, నాకన్నా ఇంకొకరికి ఎక్కువ విలువేస్తున్నారు, నాకన్నా నా ఆరాధన వేరొకరికి వెళ్ళిపోతుంది, ఆ ప్రేమ వేరొకరికి వెళ్ళిపోతుంది. అందుకే ఏడుస్తున్నాడు. ఇంకా ఆ స్థితేనమ్మా. అప్పుడు దేవుడు సంతోషిస్తాడా దుఃఖపడతాడా నిన్ను చూసి? చెప్పు. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. అంటే నీకు రక్షణ ఇచ్చినందుకు ఆయనకి సంతోషం ఉందా, దుఃఖం ఉందా? దేవుడిని దుఃఖపెట్టే స్థితిలోనే ఉంటాం. ఇంకా మనం రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఏం నేర్చుకుంటున్నాం అమ్మ? మనం స్పెసిఫిక్గా దేవుడు ఒక మాట ఇచ్చి నాకు పంపాడు. ఇదిగో నా బిడ్డలు ఇలా ఉన్నారు, ఏం చెప్పు, ఏంటి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. నాకు ఇష్టం వాళ్ళంటే, కానీ నీకు ఇంకొకరు ఇష్టం, నీకు ఇంకోటి ఇష్టం. డబ్బు అంటే ఇష్టం, పరపతులంటే ఇష్టం, అధికారాలంటే ఇష్టం, హోదాలంటే ఇష్టం, ఎవరెవరినో ప్రేమించటం, దేనికో పరిగెత్తటం, వాళ్ళంటే నాకు ఇష్టం. కానీ వాళ్ళు నన్ను ప్రేమించారు. నేను తీసుకొచ్చాను. ఆయన ఎందుకు పుట్టాడు? కన్నీరు తొడవటానికి. అవునా? నువ్వు రక్షణ పొందకముందు ఎలాగున్నావు తల్లిగా? ఒక్కసారి చెప్పు, ఒకసారి ఆలోచించి. ఇక్కడ ఉన్నప్పుడు ఆలోచించు, మౌనంగా ఆలోచించు. రక్షణ పొందకముందు నువ్వు ఎలా ఉన్నావు? రక్షణ పొంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఎలా ఉన్నావు? ఆ రోజుకి ఈ రోజుకి ఏంటి నీ తేడా? మాటల్లో తేడానా? నువ్వు తీసుకునే తీర్మానాలు తేడానా? నువ్వు మాట్లాడే విధానం తేడానా? నువ్వు కూర్చునే విధానం, నువ్వు అనేక మంది దగ్గర ప్రకటించుకునేటువంటి జీవితం, ఏం మార్పు ఉందని? ఏం మార్పు? మాట్లాడితే నేను క్రైస్తవురాలి, నన్ను ఇలాగ ఇది ఇవ్వద్దు, ఆ పాత జీవితానికి వెళ్ళకొద్దు, లేకపోతే నాలో నుంచి ఇంకొకడు వస్తాడు కోపం వస్తే, ఇంకా పాత బతుకు పాత మాటలు వద్దు. దేవుడు అప్పుడు బాధపడతాడు, దేవుడు అప్పుడు ఏడుస్తాడు. ఏడిపిస్తావా? దేవుడిని ఏడిపిస్తావా? ఏడిపించడానికైనా మనం రక్షణ పొందుతుంది కాదమ్మా. దేవుడు నిన్ను సంపూర్ణ సంతోషంతో నింపాలని చూస్తున్నాడు, సంపూర్ణ ఆనందం. నువ్వు ఎప్పుడూ సంతోషించాలి. దేవుడు అది. ఎందుకంటే ఆయన తండ్రి అమ్మ. నువ్వు ఏడవకూడదు. నీ మీద ఏ పాపమో అపవాదిగాడు మోపకూడదు. నువ్వు దుష్టుడు చేతిలోకి వెళ్ళకూడదు. అది అందుకే దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు దేవుడు? ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇంత వేదన ఎలా వచ్చాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? రోమాపత్రిక 4వ అధ్యాయం ఒక్కసారి చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి అమ్మ. ఒకే ఒక వచనం అయిపోద్ది వాక్యం. ఇంకా రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడను. 25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మళ్ళీ చదువుతాను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఎంతమంది నాతో పాటు చెప్పండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి. ఎందుకు వచ్చాడు దేవుడు? ఎందుకు వచ్చాడమ్మా? ఇంకా ఏడుపే, ఇంకా దుఃఖమే, ఇంకా ప్రవ్వా నేను పాపిని, ప్రవ్వా నేను పరమ దుర్మార్గులా, నేను దుమ్ముని, నేను ధూళి, నేను దుష్టురాలి కదా. ఇంకా అది రక్షణ పొందిన కొత్తలో కదమ్మా చేసావు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? అంటే నువ్వు మళ్ళీ పాపం చేస్తున్నావు, అంటే నువ్వు మళ్ళీ తప్పిపోతున్నావు. అందుకే మొదటి స్థితిలోనే ఉండిపోతున్నావు. మొదటి స్థితిలో నువ్వు ఉండటానికి కాదు. యేసయ్య నడి రోడ్డు మీద ఏడవబడింది. యేసయ్య తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. నడి రోడ్డులో ఏడవబడింది, కొరడాలతో కొట్టబడింది. నువ్వు మరలా పాపం చేయటానికి కాదు.
కడగబడినటువంటి, రక్షణ పొందినటువంటి ఆయన బిడ్డగానే ఉండాలి ఈరోజు. ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి మన జీవితంలోంచి, ఎన్ని క్రిస్మస్. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రిస్మస్లు వెళ్ళిపోతూనే ఉన్నాయి. కొనుక్కున్న ఈ సంవత్సరం కొనుక్కున్న కొత్త బట్టలు వచ్చే సంవత్సరానికి పాత బట్టలు అయిపోతున్నాయి. మన మనస్సు కూడా అలాగే అయిపోతే, మన మనస్సు కూడా మురికి గుడ్డంలాగానే ఉండిపోతే, పాత స్థితే, పాత మనసు ఎప్పుడు మారుతాం? అంతవరకు ఉంటామా? అక్కడ సమీపం సిద్ధపాటు ఎప్పుడు, సిద్ధపడటం ఎప్పుడు? ఇప్పుడు ఇంక ఇదే గోల. ప్రభా నేను పాపిని కాదు, ఇప్పుడు ప్రభా నేను నీ కుమార్తెను ప్రభా, నీలాగా జీవిస్తాను, నీలాగా ఆలోచిస్తాను ప్రభా, నీలాగా మండుతాను ప్రభా, నీలాగా నేను సిలువ మోస్తాను ప్రభా, నీలాగా నేను ప్రకటిస్తాను ప్రభా. నువ్వేదైతే చెయ్యాలనుకున్నావో అది నేను భూమి మీద నెరవేర్చడానికి నేను బ్రతికి ఉన్నాను ప్రభా. ఎప్పుడు చెప్తావు ఆ మాట? ఎప్పుడు చెప్తావు? నీవు మిగిలిచినటువంటి, నేను ఇంకా దాహము కొని ఉన్నానన్నావు కదా, నీ దాహం నేను తీరుస్తాను. నీ కొరకు నేను శ్రమ పడతాను, నీ కొరకు నేను నలిగిపోతాను, నీ కొరకు నేను ఎంతైనా సరే ప్రభా వెళ్తాను. ఉందా సాహసం? ఉంటే గుండె మీద చేసుకో. బ్రతికితే అలా బ్రతుకు, అప్పుడే నువ్వు క్రైస్తవురా, లేదా నువ్వు క్రైస్తవురు కాదు. ఎంత అరుచుకున్నా, ఎంత మాట్లాడినా కాదు. క్రియలు కావాలి, క్రియలు కావాలి. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి ఎందుకు చనిపోయాడు? మన అపరాధములు ఆయన మీద మోపబడింది, మన పాపములు ఆయన మీద మోపబడింది, మన కొరకు ఆయన శాపగ్రస్తుడిగా మారాడు. ఇంకా ప్రభా నేను పాపిని, ప్రభా నిన్న సినిమా చూశాను, ప్రభా నిన్న కాని మాట పలికాను, ప్రభా నిన్న పక్కింటోళ్ళతో పోట్లాడాను, ప్రభా నేను పాపిని అంటే ఎప్పుడు పవిత్రాలు అయిపోతావు? ఎప్పుడు పరిశుద్ధరాలుగా ఉంటావు? ఇంకా పాత బ్రతికి ఏమవుతుందో తెలుసమ్మా? నువ్వు మరలా పాపం చేసి మరలా నువ్వు పాపపు బ్రతికే, పాత బ్రతికే ఏమవుతుందో తెలుసా? అదిగో అదే అవుతుంది. ఆయన మన అపరాధముల నిమిత్తం నాకు ఇష్టం అప్పగింపబడి, తప్పు చేసిన ప్రతిసారి దేవుని అప్పగించేస్తావు. సింహాసనం ఎదుటిదకి అప్పగించేస్తావు. ఆయన తండ్రి కదా, ఆయన ప్రేమ కదా. ఆ ప్రేమమయుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నా బిడ్డ మీదకి ఏ నిందారా అపవాది తీసుకొచ్చేసి డైరెక్ట్గా సింహాసనం మీద మనం ఏమేమైతే పాపాలు చేసామో దేవుడు చెప్తున్నప్పుడు, సింహాసనం మీద చెప్తున్నప్పుడు, నీ మీద ఏ పాపం మోపకుండా ఉండదు. సింహాసనం దిగి తండ్రి ఎదుట తల వంచుకుని, శ్రీకృష్ణ నీ పాపం ఆయన మీద మోపబడితే ఆయన మరలా నువ్వు అప్పగిస్తున్నావు. ఇంకా మారవా మన మాట, మన క్రియలు, పద్ధతి? ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు? ఎందుకు ఇంత ఏర్పాటు? ఎందుకు? నేర్చుకో. ఇంకెప్పుడమ్మా ఇది మరలా చేస్తే అదే ఆ ఒక్క వాక్యం, ఈ ఒక్క వాక్యం నాకు చెప్పి వెళ్ళి నా ప్రజలకు చెప్పాను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, ఒకప్పుడు అప్పగింపబడ్డాడమ్మ. అందుకే ఆయన చనిపోయాడు, అందుకే ఆయన సిలువ, అందుకే ఆయన ముళ్ళ కిరీటం, అందుకే ఆయన పక్కలో బళ్ళతో పొడిచే ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోతుంది నీ ప్రాణం. ఎన్నిసార్లు అప్పగిస్తున్నావు దేవుడు? అప్పగిద్దాం, ఇంకా అప్పగిస్తామా? అప్పగించను అనుకుంటే నీ మాటలు మార్చుకో, ఓర్చుకో, సాత్వికురాలుగుండు. ఎందుకంత తొందరపాటు? ఏదన్నా పొర్రపాటు చేస్తే ఈరోజు దేవుడు చూస్తున్నాడు. నేను దేవుడి సముఖంలో ఉన్నటువంటి దాన్ని, నాకే భయం లేదు. దేవుడి సముఖంలో, దేవుడి సన్నిధిలో ఒక వర్తమానికరాలుగా వాడబడుతున్న దాన్ని, దేవుడిచ్చినటువంటి వాక్య సందేశాన్ని తీసుకొచ్చి తన ప్రజలకు అప్పగించవలసినటువంటి భారమన మీద ఉంది. పౌలు గారు అంటున్నారు కదా, ఆ సువార్త భారమన మీద ఉంది. ఆ సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించడానికి ఎంత శ్రమైనా నో ప్రాబ్లం. మీకు తెలుసండి, నేను ఇక్కడ మందిరం పెట్టమన్నాడు. నేను ఒక స్త్రీని, నాకే ఉద్యోగాల్లో ఏ పరపతులు లేదు, పెద్ద చదువు కూడా లేదు. దేవుడు పెట్టన్నాడు, లోబడ్డాను, పెట్టాడు. నా పరిస్థితి ఏంటో తెలుసండి? ఇది ఒక గుంపులోనే ఉంది. మా అమ్మ చెయ్యి ఎత్తించమ్మా, గుంపులోనే ఉంది. మా అమ్మ చెయ్యి ఎత్తు. అమ్మ అండి, మా అమ్మ బ్యాటరీ లేదు. అమ్మ మంచంలో, ఇది 5వ సంవత్సరం మా అమ్మ మంచంలో ఉంటుంది. కానీ నన్ను సేవ చేయమన్నాడు దేవుడు. సేవ చేయడానికి ఒప్పుకున్నాను.
పగలంతా ఎక్కడికైనా వెళ్ళినా మా హస్బెండ్ కాపలా కాస్తా ఉంటారు. ఇదిగో నా పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, మా అమ్మాయి మా అల్లుడు ఇక్కడే ఉన్నారు. ఈరోజు రాత్రులు మీటింగ్ వదలడానికి లేదు, నేను తీసుకురావాలి. అమ్మకి అన్ని నేనే తినిపించాను. పళ్ళు తోమింది మొదలుకొని, జడముడేసింది మొదలుకొని, మందులేసింది మొదలుకొని, మొత్తం అమ్మకు నేను చేయవలసింది. అని దేవుడు అన్నాడు, నువ్వు నాకు కావాలి, సువార్త ప్రకటించు. అన్ని అనుకూలంగా ఉంటే ప్రకటిస్తానంటే దేవుడు. నువ్వు దేవుడిని సంతోషపరుస్తు, నీకు నువ్వు సంతోషిస్తు. ఈరోజు మీటింగ్ పొరపాటు నేను సాయంత్రం పూట బయటికి రానండి, నా పరిస్థితి. పగలైతే అమ్మ కొంచెం నిద్రపోతుంది, మందులేసి అన్నీ తయారు చేసి మా హస్బెండ్ కాపలా ఉంటారు, నేను సేవకి వెళ్ళిపోతాను. మధ్య మధ్యలో కొన్ని ఫోన్లు వస్తాయి, అమ్మ లేచిపోయింది, విసిగిస్తుంది, ప్రాణం విలువిల్లాడిపోతుంది. పరుగున వెళ్ళిపోతానండి మళ్ళీ అమ్మ దగ్గరికి. దేవుడు అమ్మను ఉంచమని చెప్పాడు. ఆ బాధ్యత నా మీద ఉంది. ఈరోజు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇదిగో నా పెద్ద కొడుకు, మా అమ్మాయి, మా అల్లుడు, మా చిన్న కొడుకు అక్కడ ఉన్నాడు. నా భర్త కూడా ఇక్కడ వంటల దగ్గర హెల్ప్ చేయటానుకున్నాడు. ఎవరు లేరు రమ్మని చూడాలి. మంచంలో ఉన్న మనిషిని లేపి చీర కట్టడం చాలా కష్టం. అలాగే కష్టపడి కట్టాను. ఒక చేతి బ్యాగ్ పట్టుకున్నాను, ఒక చేతి హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాను. చేతి అమ్మని నడవలేదు, ఇలా అతికిచ్చుకొని నడవాలి, నా మీద వేసుకుని అలా వేసుకుని నడుచుకుంటూ వస్తున్నానండి. కారు ఏమో చిన్నోడు కింద కారు తీసుకొచ్చాడు. ఇలా వస్తున్నప్పుడు నేను కాయలేకపోయినామని నా చేతుల్లోనే జారి కింద పడిపోయింది. ప్రాణం కొట్టుకులాడు. నా చేతుల్లోనే అమ్మ జారిపోయి ఇలా పట్టుకున్నాను. ఇలాగ నేను గట్టిగా మీదకి అతికించుకుని నేను తేవాలి. ఎందుకంటే ఒక పెద్ద బ్యాగ్, అమ్మకి రగ్గు అవన్నీ ఉన్నాయి, అవంతా ఒక బ్యాగ్ ఇలా తగిలించుకున్నాను. ఒక చేతితో హ్యాండ్ బ్యాగ్ ఉంది, ఈ చేతులతో అమ్మని ఇలా గట్టి కౌగిలించుకుని తేవాలి. ఆమెకి చెప్పులేపులేదు, ఆమె చెప్పులేసుకుంది, నేను చీర కట్టుకున్నాను, ఆమె చీర కట్టు. ఆమె ఇంట్లో నైటీతో ఉంటుంది, ఇబ్బంది ఉండదు. నడవలేకపోయాను, నేను తీసుకురాలేకపోయాను. దమ్మని జారి కింద పడిపోయింది. నా ప్రాణం ఎంత అల్లాడిపోయిందో తెలుసు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ప్రకటించు, నాకు నువ్వు కావాలి. ఏది వదలలో చెప్పను, సువార్త వదిలేనా, అమ్మను వదిలేనా. నేను ఎవరిని సంతోషపెట్టాలండి ఇప్పుడు చెప్పండి? నేను ఎవరిని సంతోషపెట్టడానికి బ్రతకాలండి? నా తండ్రిని సంతోషపెట్టాలి, నా దేవుడిని సంతోషపరచాలి. నాకు కష్టమే, సువార్త అంటే కష్టమే, అమ్మతో చేయటం కష్టమే. కానీ దేవుడు అన్నాడు, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి. రోజు ఆయన మన కొరకు సిలువ మోసాడండి. ఈరోజు నా తండ్రిని ఏసై కోసం అపారున్న భుజాల మీద ప్రకటించాల్సిన భారం ప్రకటిస్తున్నామా మనం? దేవుడా, ఒకే ఒక మాట, మన ప్రభు అయిన యేసు మృతులలో నుండి లేపిన వాని ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. మన నిమిత్తం మరణించి, మన నిమిత్తం ముళ్ళ కిరీటం అతను బల్లెపోతూ సిలువకు అప్పగించబడ్డాడు. రోజు అప్పగించబడ్డాడమ్మా. కారణం ఏంటో తెలుసా? మన పాపములన్నీ కూడా గెత్తమన్న తోటలో తండ్రి ఏం చేశాడు? నీరు వేసేసాడు. మనం అనుభవించవలసినటువంటి ఆ భారం అంతా ఆయన అనుభవించేశాడు. పాప, శిక్ష, శాపం అన్నీ ఆయన అనుభవించేశాడు. అందుకే ఆయనకు అంత భారం. ఈ రోజున ఆయన అప్పగించబడ్డాడు, అంత అయిపోయింది, ఆయన చనిపోయాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేక. ఎలాగన్నా చెప్పండి, ఎలాగా? మళ్ళీ చెప్పండి, స్వరం పెరగాలి, మళ్ళీ చెప్పండి. ఈ రోజు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు నన్ను మనల్ని నీతిమంతులుగా తీర్చడానికే రక్తం కార్చానంటున్నాడు. నీతిమంతులుగా మనల్ని తయారు చేయటం కొరకే ఎంత కష్టపడ్డాడు. ఇంకా నీతిమంతులు నువ్వు కావు అంటే, ప్రవ్వా నేను పాపిని, ప్రవ్వా దుర్మార్గురాలు, ప్రవ్వా నేను పాపం చేశాను, ఇంకా క్షమించు. ఇవి సిద్ధపాటు దినాలు, ఇవి దిద్దుబాటు దినాలు కాదు, సిద్ధపాటు దినాలు. ఎందుకో తెలుసమ్మా? సర్వోన్నతమైన స్థలములలో నివాసం ఉండేటువంటి దేవుడిచ్చినటువంటి ప్రసంగం ముగిసింది. ఇప్పుడు నీ జడ్జిమెంట్ ఏంటి? ఇది సర్వోన్నతమైనటువంటి స్థలములలో నివాసం ఉండేటువంటి దేవుడు నీ గురించి ఇచ్చినటువంటి సందేశం. నీ భూమి మీద సమాధానం కలిగి ఉండాలి. నీ బిడ్డల గురించి ఎంత ఆశ నీకు? నా బిడ్డలు పెద్ద పెద్ద ఉద్యోగాలు,
నువ్వు తిన్నా తినకపోయినా కష్టపడి సంపాదిస్తావు, అదంతా ఎవరి కోసం? నీ బిడ్డల కోసం, అవునా? మరి నీ బిడ్డలే అంతగా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి అని నువ్వు కోరుకుంటే దేవదేవుడు ఆయనకు నువ్వేమవుతావు? నువ్వు కూడా బిడ్డవే కదా. మరి ఆయన ఎంత నీ కోసం ఆలోచించాలి? ఆయన ఆలోచన ఏంటో తెలుసా? నీ కోసం ఆస్తులు అక్కడ కూడబెట్టాడు. నువ్వు ఇక్కడ కూడబెట్టకపోయినా పర్లేదు, ఓకేనా? ఆయన కోరిక ఏంటో తెలుసా? నువ్వు నీతిమంతురాలుగా ఈ యొక్క సభ ముగిసే లోపల మనల్ని దేవుడు నీతిమంతులుగా ఒప్పింపజేస్తున్నాడు. పాత బ్రతుకు యేసు నామములో తీసివేయబడునుగా. దేవుని సమక్షంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య ఖడ్గమ ద్వారానే చెప్తున్నాను. దేవుడు నన్ను పిలుచుకొని ఇచ్చినటువంటి వాక్య ఖడ్గమ ద్వారా దేవుడు ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్ రోజు నుంచి ఈ సభ మొదలుకొని మరలా పాత బ్రతుకు పాత బ్రతుకును బట్టి మనం మాట్లాడిన, తలంచిన, చూసిన, పాపము వైపు చూసిన ఏమవుతుంది? వాక్యం విన్నారు కదా, ఏమైంది? అప్పగిస్తున్నావు దేవుణ్ణి. ఎప్పుడైతే నువ్వు మనము పాపము చేసి, పాపం అంటే పెద్ద పెద్ద పాపాలు కాదండి, ఏ వ్యభిచారమో దొంగతనమో అవే పాపాలు కాదు. ఈ మాట, ప్రవర్తన, చూపు, క్రియ, ఉద్దేశం పవిత్రంగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పవిత్రత. ఏ మాత్రం అపవిత్రత వచ్చిందా అసమాధానం వచ్చింది. మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో, వినికిడిలో అపవిత్రత కనుక వచ్చిందా, అపవిత్రత కనుక మన మాటల్లో కానీ చూపుల్లో కానీ మన జీవితంలోకి వచ్చిందా, అసమాధానం మన ఇంట్లోకి వచ్చింది. అప్పుడు మళ్ళీ ప్రవ్వా నాకు ఎందుకు ఈ శోధన వచ్చింది, నాకు ఎందుకు ఈ సమస్య వచ్చిందని నువ్వు అడిగితే దేవుడు ఏం చెప్తాడు చెప్పండి? దేవుడు ఏం చెప్తామ్మా? నువ్వు చేతులారా ఆహ్వానిస్తున్నావు. నిన్ను నేను నీతిమంతురాలుగా కడిగాను, శుద్ధీకరించానమ్మా, నా రక్తంతో కొనుక్కున్నా, నా రక్తంతో నేను కడిగానే. మరలా నీకు ఎందుకు మురికి అంటించుకున్నావు? మరలా ఎందుకు అంత రోషం, అంత పాపం, అంత గోల వదిలేసిన అన్నీ పాత బ్రతుకు ఎందుకు మళ్ళీ తవ్వుకుంటావు? ఎందుకు మన జీవితం, ఎందుకు మన పరిస్థితి, ఎందుకు మనం నీతిమంతులుగా ఈ రోజున చెయ్యెత్తి చెప్పండి, నేను నీతిమంతురాలుగా ఉన్నాను. దేవుడు వాక్యం సెలవిస్తాడు. ఒక్కరు కూడా నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసి ఆయన అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుడు వాక్యం సెలవిస్తాడు. కానీ ఈ యొక్క రోమాపత్రిక 4:25 దేవుడు ఏమన్నాడు? నా కోరిక, నా అభిష్టత. ఈరోజు నేను మీకు తెచ్చింది ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు సమాధానంతో ఉండాలి, నువ్వు శాంతితో ఉండాలి, నువ్వు నెమ్మదితో ఉండాలి, నువ్వు నెమ్మదితో ఉండాలి. ఇవన్నీ నువ్వు కోల్పోతున్నావు అంటే నన్ను అప్పగిస్తున్నావు. చివరిగా ఒక మాట, గబత్తా అనేటువంటి స్థలం దగ్గర ఆయన నిలబడినప్పుడు, గబత్తా అనేటువంటి ప్లేస్లో నేరారోపణ చేయబడుతున్న స్థలము పిలాతు దగ్గర, ఆ లోకాధికారి పిలాతు యేసయ్య ఎలా నించున్నాడు ఒక్కసారి ఆ చిత్రం కళ్ళలోకి తెచ్చుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి. ఎలా ఉన్నాడు నేను చెప్పనా? కళ్ళు మూసుకోండి, నేను చెప్తాను. కళ్ళు తెరిస్తే చూడలేరు ఎలా ఉన్నాడు. గబత్తా అనేటువంటి స్థలంలో, నేరారోపణ చేయబడినటువంటి స్థలంలో, పాపం లోకాధికారి అన్ని పాపాలు ఆ యేసయ్య మీద మోపేస్తే, అయ్యో నేను ఈ పాపం చేయలేదు అని చెప్పట్లేదు, అయ్యో ఈ మాటలు అబద్ధపు మాటలు నేను చెప్పట్లేదు అని అనలేదు, అయ్యో ఈ దొంగతనం నేను చేయలేదు అని అనట్లేదు ఆయన, అయ్యో ఈ వ్యభిచారం నాది కాదు అని అనట్లేదు ఆయన. తల దించుకుని మారు మాట్లాడలేదు. ఈరోజు రోమాపత్రిక 4:25 ఏమంటున్నాడు తెలుసా? ఇంక ఇప్పుడు కళ్ళు తెరుస్తాడు. ఆయన తలదించుకుని లోకాధికారి దగ్గర చేతులు కట్టుకుని, ఆ తప్పు నా బిడ్డల మీద అయ్యాడు, ఎందుకు వచ్చాడు? మధ్యవర్తిగా వచ్చాడు. యేసయ్య ఎందుకు పుట్టాడు? యేసయ్య పుట్టాడు పాటలు పాడుతున్నాం కదా, పుట్టాడు మంచిదే. ఎందుకు పుట్టాడు? ఆ పుట్టిన దానికి అసలు అర్థం ఏంటమ్మా? అది మధ్యవర్తిత్వం. ఎందుకంటే ఆదాము అవ్వ చేసినటువంటి పాపానికి ప్రతిఫలంగా అందరం తప్పు చేసి, అందరం పడిపోయి, అందరం పాపం చేసి, అందరం దేవుడికి దూరం అయిపోయాం. దేవుడికి మానవుడికి మధ్యన ఒక అగాధం సృష్టించబడింది. ఆ అగాధాన్ని తీసేయటానికి, ఆ పాపాలన్నీ ఆయన మీద వేసుకోవటానికి, మన గురించి మొరపెట్టడానికి, మన గురించి విజ్ఞాపన చేయటానికి ఒక విజ్ఞాపన కర్తగా, దేవుడికి మానవుడికి మధ్యన ఉన్నటువంటి మధ్యవర్తిగా అదండి ఆయన పుట్టడానికి ఉన్నటువంటి జన్మ రహస్యం అది, మన కర్మ రహస్యం ఇది. పాపము
మన కర్మ జన్మ పాపాలు అన్ని తీసేయటానికి ఆయన జన్మ రహస్యం అదమ్మా. ఆయన జన్మ రహస్యం అది. అందుకే పుట్టాడు. నీ మీద ఏ పాపం నేరం మోపటానికి కాదు. ఒక సాక్ష్యం చెప్పి ముగించేస్తాను, నా సమయం కూడా అయిపోతుంది. అయ్యగారు దినకరని అయ్యగారు ఒకసారి నేను చెప్తుండగా విన్నాను. దేవుడు పరలోకానికి ఆయన తీసుకెళ్ళినప్పుడు సింహాసనం మీద నిలబెడితే ఆ సింహాసనం దగ్గరికి అపవాదం వచ్చిందంటండి. మీకు తెలుసా? అక్కడికి వెళ్తుంది నేరాలు మోపుద్దని. తెలుసు కదమ్మా, యోబు గ్రంథంలో ఉంటుంది. నేరాలు మోపడానికి వెళ్తుంది. ఇక్కడ మనం అనుకుంటాం నన్నెవ్వరు చూడలేదు, నన్నెవరు చూడలేదు, కానీ వాడు చూస్తూనే ఉంటాడు. నిన్ను నన్నే చూస్తాడు. ఎందుకంటే బయట వాళ్ళు పట్టించు. టార్గెట్ మనమే. దినకర నాయి గారిని దేవుడు పరలోకం తీసుకెళ్తే కరెక్ట్గా అదే సమయంలో ఏం జరుగుతుందో తెలుసమ్మా? పరమ సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు. ఇటు పక్కన అపవాది నించుంది. అపవాది నించుంది, ఇటు పక్కన యేసయ్య నించున్నాడు. ఎవరెవరు ఉన్నారు? సింహాసనం మీద తండ్రి అయినటువంటి దేవుడు ఉంటే, ఇటు పక్కన ఒక పక్కన యేసుప్రభు ఉంటే, ఒక పక్కన అపవాది ఉంది. ఆ అపవాది అంటుంది, ప్రవ్వా ఫలానా భూలోకంలో ఉన్నటువంటి ఫలానా వ్యక్తి, ఆ వ్యక్తి అన్నటువంటి పేరులో ఆ వ్యక్తి మాట్లాడద్దు. ఆ వ్యక్తి అన్న పేరులో నా పేరే ఉంటే, నీ పేరు అని చెప్పలేక నా పేరు చెప్పు. నీ పేరే ఉంటే, ఆ సింహాసనం దగ్గర నువ్వే ఉంటే ఏంటి పరిస్థితి? ఆ వ్యక్తివి నువ్వే అయితే ఏంటి? అప్పుడు సమాధానం ఏంటి? దినకరంగా చూస్తూ ఉండగా జరిగిన సంగతి. ఆ వ్యక్తి, ఆ అపవాది ఒక డైరీ లాంటి తీసుకొచ్చి, ప్రవ్వా భూలోకంలో పలానా వ్యక్తి నువ్వెప్పుడు చెప్పుకుంటా ఉంటావే, మొత్తం గర్వంగా నా బిడ్డ, నా బిడ్డ, నా కొడుకు, నా కుమార్తె, నా కుమార్తె, నా కుమారుడు, నేను రక్తంతో కడిగినా చెప్తుంటావే, ఇదిగో వాళ్ళే నేను రెడ్ హ్యాండ్గా పట్టుకొచ్చి, ఇదిగో నేను రాసి పట్టుకొచ్చి చూడు ప్రవ్వా అంటే, ఆయన అలా చూస్తూనే ఉన్నాడు. పక్కనే ఉన్నాడు. అపవాది చెప్తా 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 ఉన్నాడు. చాడీలు చెప్పటమే కదా వాడి పని. చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే ఏది చూపించు పుస్తకం అంటే, ఆ పుస్తకం తీసి చూపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి, తండ్రి దగ్గరికి వెళ్ళేసరికి ఆ పేపర్ అంతా తెల్లగా మారిపోయిందంట. ఏమీ లేవు అక్కడ, ఏమీ లేవు. ఆయన తీసుకొచ్చిన నేరారోపణలు ఏమీ లేవు. ఆయన చూసన్నారు, ఏమి నేరారోపణలు? అలా గూపుకోండి. మళ్ళీ ప్రవ్వా సరే అదేదో అయిపోయింది, ఇంకోటి చూపిస్తాను, ఇంకోటి చూపిస్తాను. అన్నీ అతను రెడ్ హ్యాండ్గా నేను పట్టుకున్నాను, అవన్నీ చూపిస్తున్నాడు అంటే అవన్నీ కూడా అక్కడికి వెళ్ళేసరికి ఎలా అయిపోతుంది తెలుసా? తెల్ల కాగితాలు అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా? కొలసీలకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఉంది కదా, ఆయన మన మీద రుణముగాను పాపముగాను రాసినటువంటి ఆ పత్రముని సిలువలో మేకులు కొట్టి ఆ చేవ్రాతని రక్తముతో తుడిచివేశాను. దేవుడికి స్తోత్రం. అదే జరిగింది అక్కడ, అదే జరుగుతుందండి అక్కడ. తుడిచేశాడండి దేవుడు. యేసయ్య నవ్వుతా ఉన్నాడంట పక్క నుంచి. నా బిడ్డ మీద నువ్వు నేరం మోపుతున్నావా? ఏమవుతుంది? నేను తీసుకొచ్చాను, పాపము చేసినప్పుడు రెడ్ హ్యాండ్గా పట్టుకు తీసుకొచ్చాను. ఏమైంది ఇక్కడ అంటే, ఆ బిడ్డ పాపాలకి పరిహారం నేను తలదించుకుంటాను. తండ్రి సింహాసనం అని ఎప్పుడైతే ఒకప్పుడు సిలువ మోసాడు, మరణించాడు, తిరిగి లేచాడు, అంత అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసమ్మా? నీ పాపం నా పాపం అపవాది రెడ్ హ్యాండ్గా పట్టుకుని పైకి తీసుకెళ్తే, నీ మీద ఆ నేరం, ఆ మాట, ఆ శిక్ష మాపడం ఇష్టం లేక ఆ సింహాసనం దగ్గర ఏం చేస్తున్నాడు? యేసయ్య ఏం చేస్తున్నాడు? నేను తల దించుతాను. ఆయన దించితే ఇక్కడ ఆయన తల దించితే ఆయన అక్కడ తల దించుకుంటే ఎన్నిసార్లు దింపుతావు? ఎన్నిసార్లు మన కోసం దేవుడు తల దించుకోవాలి? ఎన్నిసార్లు? ఎంతకాలం? ఇంకా ఇదేనా? ఎన్నిసార్లు? దేవుడిని ఎప్పుడు సింహాసనం దగ్గర ఎప్పుడు తలెత్తుకునేలాగా, ఆయన తలెత్తుకోవాలంటే ఆయన తలెత్తుకునేలాగా నువ్వు ఇక్కడ జీవించాలి. నా నిమిత్తము ఆయన తల దించకూడదు అని కనుక ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకుంటే, నీ మాటలు పుట్టమ వేసినట్టు ఉండాలి, నీ చూపులు కడగబడినట్టు ఉండాలి, మన జీవితం అగ్నిలో నుంచి తీయబడినట్లుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. తీర్మానం ఈ రోజు, నా బ్రతుకు నాదే, నా ఇష్టం నాదే, నా కోపం నాదే, నా యొక్క రోషం నాదే అనుకున్నావా? దేవుడు నీకు కనిపిస్తాడు. జాగ్రత్త. దేవుడు నీకు దర్శిస్తాడు. ఆయన నిమిత్తం, నీ నిమిత్తం, మన నిమిత్తం ఆయన సింహాసనం ఎదుట తల దించుకుని నించుంటున్నాడు. ఈరోజు తల దించుకునేలాగా నువ్వు ఉంచుతావా? దేవుడు తల ఎత్తుకునేలాగా నువ్వు బ్రతుకుతావా? ఏ బ్రతుకో ఈ రోజున తీర్మానంతో బయటకు వెళ్ళాలి. సమాధానం రెడీ అయిపోయింది. దేవుడు ఇచ్చేసాడు.
నీ మీద ఉన్న అపరాధాలు కొట్టేశాను అంటున్నాడు. నేను నీతిమంతురాలుగా తీర్చాను అన్నాడు. ఈ రోజున మళ్ళీ మురికిలోనే ఉంటామా? వద్దు, అలా ఉండం. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. యేసయ్య తలదించుకునే స్థితి మనకొద్దు కదమ్మా. యేసయ్య తలదించుకునే పాపాలు మనకొద్దు. ఆ కక్కుర్తి జీవితం మనకొద్దు. ఆ కక్కిన కూడు మనకొద్దు. వద్దు అని వదిలేసుకునేది వద్దు. దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవితం. దేవదూతలు ఆరాధించారు, గొల్లలు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు, మరియమ్మ యోసేపులు మరి నువ్వెందుకు ఆరాధించావు? నీ ఆరాధనలో పరిశుద్ధత కావాలి. నీవు ఆరాధిస్తుంటే దేవుడు తలెత్తుకునే సంతోషం. అలా ఉండాలి మన ఆరాధన. నామకార్థపు ఆరాధనలొద్దు, నటన జీవితాలొద్దు. నువ్వు పాడుతున్నప్పుడు పరవశించిపోవాలి దేవుడు. నువ్వు పాడుతున్నప్పుడు ఉల్లసించుచున్నప్పుడు పరుగున రావాలి దేవుడు. అలా ఆరాధించు, అలా జీవించు. తలలు వంచి దేవుడు, మనం తల వంచామంటే ఆయన తలెత్తు. మనం తల వంచుదాం దేవుడి దగ్గర, ఆయన సింహాసనం దగ్గర తల వంచుదాం. తల వంచి, ప్రవ్వా నువ్వు నాకు ఈ సమయం ఇచ్చే వందనాలు. ఈరోజు నన్ను నేను సిద్ధపరచుకుంటున్నానయ్యా. ఈరోజు నీ క్రిస్మస్ పండుగ పర్వదినాన నువ్వు తలదించుకుని బ్రతకొద్దయ్యా నాయన. ఇదిగో ఆ తండ్రికి మానవుడికి మధ్యవర్తిగా నువ్వు వచ్చావు కదయ్యా. మధ్యవర్తిగా వచ్చావు, సమాధానాన్ని తెచ్చావు, నీతిమంతులుగా తీర్చావు నాయన. మరలా నేను అయ్యా అసమాధాన స్థితిలోకి నేను వెళ్లకుండా నన్ను కాపాడు. ఏ అపవిత్రమైన జీవితంలోకి వెళ్ళిపోకుండా నన్ను కాపాడు. నన్ను మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగిస్తుంది. విత్తబడిన వాక్యం నాయన నూరంతలుగా ఫలించాలి. అటువంటి ఫలభరితమైన జీవితం మాకు దయచేయి. పరలోకము నుంచి ఆకాశ మహాకాశాలు దాటి భూలోకానికి నువ్వు దిగివచ్చి నీ తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చు. నీ తండ్రిని నువ్వు మహింపరచు, నువ్వు ఘనపరచు. మేము కూడా నేను మహిమపరిచి నేను ఘనపరిచేలాగిన మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఈ కూడికనంతటినీ ప్రభువా మీరే అధ్యక్షత వహించి నా దేవా ఇక్కడికి వచ్చిన నీ బిడ్డలతో నాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి నాయన నీ కృపతో నింపినందుకు కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.